అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు మనము కంజంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. సో దిస్ ఇస్ అవర్ 10th వీడియో. Conjunction. So conjunction is our next parts of speech. So conjunction is nothing but a word which is used to join two words or group of words or two sentences is called conjunction. సో కంజంక్షన్ అంటే ఏదైతే ఒక పదము రెండు పదాలను కానివ్వండి, అంతకన్నా ఎక్కువ పదాలను కానివ్వండి, లేదా రెండు వాక్యాలను కానివ్వండి కలిపే ఒక పదాన్నే మనం కంజంక్షన్ అని పిలుస్తాము. సో కంజంక్షన్ అనేది మనకి మూడు రకాలుగా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కోఆర్డినేటింగ్ conjunction. First one, coordinating conjunction. So coordinating conjunction is nothing but a conjunction which is used to join clauses of same rank. అంటే ఏదైతే ఒక సమాన అర్థం గల వాక్యాలను కలిపే ఒక పదం ఉంటుందో అలాంటి పదాన్ని మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తాము. సో ఇందులో భాగంగా మనం ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మనకి అండ్, బట్, ఆర్, ఐదర్, ఆర్, comma, neither, nor, etc. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన కొన్ని వాక్యాలను మనం ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఫస్ట్ వన్, రాజు అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. రాజు అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ రాజు అండ్ రవి అనేవి రెండు వేర్వేరు పదాలు. సో ఈ పదాలను కలిపిన ఒక పదం ఉంది కదండి, సో దీన్ని మనము కంజంక్షన్ అని పిలుస్తాము. అదేవిధంగా బట్ తీసుకుంటే ఈజ్ పోర్ బట్ ఈజ్ హానెస్ట్. ఈజ్ పోర్ బట్ ఈజ్ హానెస్ట్. సో ఈజ్ పోర్ అనేది ఒక వాక్యము, ఈజ్ హానెస్ట్ అనేది మరి ఒక వాక్యం. ఈ రెండు వాక్యాలను కలిపిన ఒక పదమే బట్. సో ఇది కూడా మనకి కంజంక్షన్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్, యు మస్ట్ కమ్ ఎర్లీ. యు మస్ట్ కమ్ ఎర్లీ ఆర్ యు వోంట్ క్యాచ్ ది బస్. యు మస్ట్ కమ్ ఎర్లీ అనేది ఒక వాక్యం కనుక తీసుకోవచ్చు, అండ్ యు వోంట్ క్యాచ్ ద బస్ అనేది మరొక వాక్యంగా తీసుకోవచ్చు. ఈ రెండు వాక్యాలను కలిపిన ఒక పదం ఏంటి? ఆర్. సో దీన్ని మనము కంజంక్షన్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఐదర్ ఆర్. I drink either tea or coffee. I drink either tea or coffee. So either or ఈ రెండు కూడా మనకి ఒకే కంజంక్షన్ కింద తీసుకోబడతాయి. అండ్ నెక్స్ట్ వన్, she drinks neither tea nor coffee. She drinks neither tea నార్ కాఫీ. ఆమె టీ తాగదు, అదేవిధంగా కాఫీ కూడా తాగదు అని అర్థం వచ్చే విధంగా మనం ఈ విధంగా వాక్యాన్ని తయారు చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అండ్ ద సెకండ్ టైప్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్. Subordinating conjunctions. So subordinating conjunctions helps to join one dependent clause and one independent clause. Dependent clause and independent clause. సో డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అనేవి మనం క్లాజెస్ నేర్చుకునేటప్పుడు మీకు తెలియజేస్తాను క్లియర్గా, బట్ ఇక్కడ మీకు ఓరల్గా చెప్తానండి. సో డిపెండెంట్ క్లాజ్ ఇస్ నథింగ్ బట్ విచ్ డిపెండ్స్ అపాన్ ది అనదర్ సెంటెన్స్. సో క్లాజ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి వేరే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ పైన డిపెండ్ అయి ఉంటే వాటిని మనం డిపెండెంట్ క్లాజ్ అంటాము. సో ఎలాంటి డిపెండెంట్ అంటే వేరే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ పైన ఎలాంటి డిపెండెంట్ లేకుండా స్వతహాగా అవి నిలబడితే కనుక సో వాటిని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రెండింటికి ఒక హెల్ప్ఫుల్గా ఒక వర్డ్ అనేది తీసుకోబడుతుంది. సో ఆ వర్డ్ని మనం ఏమంటామంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తాం. సో ఇందులో భాగంగా మనం ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే సో ఇక్కడ మనము యాజ్, ఇఫ్, అన్లెస్, వెన్, వైల్, ఎక్సెట్రా ఇలాంటివి కనుక మనం తీసుకుంటే సో అవి మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో హ్యాస్ హీ వాజ్ లేజీ, హ్యాస్ హీ వాజ్ లేజీ హీ ఫెయిల్డ్. As he was lazy, he failed. See here, for example,
ఈ ఫెయిల్డ్ అనేది మనకు క్లియర్గా అర్థం వచ్చే విధంగా ఒక వాక్యంగా మనం తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఈ వాజ్ లేజీ, యాజ్ ఈ వాజ్ లేజీ, యాజ్ ఈ వాజ్ లేజీ అని మాత్రమే అన్నాం అనుకోండి. సో అక్కడ మనకి ఏం తెలియజేస్తుంది? సో తర్వాత ఏం జరిగింది అనేది మనకి అర్థం కావట్లేదు. సో కాబట్టి ఈ ఫెయిల్డ్ అనేది ఒక మెయిన్ క్లాస్గా మనం తీసుకుంటున్నాం. సో కాబట్టి ఈ యాజ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. సి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. సి ఇఫ్ యూ వర్క్ హార్డ్ అని మాత్రమే మనం రాసాం అనుకోండి. సో తర్వాత ఏమైపోతుంది అనేది మనకి సందేహం. సో యూ విల్ పాస్ అనేది ఒక వాక్యంగా తీసుకుంటే అక్కడ మనకు క్లియర్గా మీనింగ్ వస్తుంది. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. సో ఇఫ్ ఈస్ అగైన్ సబార్డినేటింగ్ కంజంక్షన్. అండ్ నెక్స్ట్, unless you sing well you won't get the prize. Unless you sing well you won't get the prize. For example, you won't get the prize అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక వాక్యంగా చెప్పుకోవచ్చు. unless you sing well, unless you sing well. సో నువ్వు మంచిగా పాడనంత వరకు సో అప్పుడు ఏమైపోతుంది? యూ వోంట్ గెట్ ప్రైజ్ అని ఒక వాక్యంగా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, when the meeting was started when the chief guest arrived. See here, the meeting was started. సో ఇక్కడి వరకు మనము క్లియర్గా చెప్తున్నాం. ద మీటింగ్ వాజ్ స్టార్టెడ్ అంటే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అని మనం క్లియర్గా చెప్తున్నాం. అక్కడ పూర్తి అర్థం కూడా ఉంది కాబట్టి దీన్ని మనం డిపెండెంట్ అంటాం. అయితే when the meeting was started, when the chief guest arrived. So when the chief guest arrived, what happened? When the chief guest arrived, what happened అనేది అక్కడ క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. సో కాబట్టి సో ఈ రెండింటికి మనం ఒక బాండ్గా మనం తీసుకుంటున్నాం. సో దీని ద్వారా మనకి పూర్తి అర్థం అనేది వస్తుంది. సో కాబట్టి ఇది కూడా మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే కంజంక్షన్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వైల్ కనుక తీసుకుంటే, he met with an accident while he was crossing the road. He met with an accident while he was crossing the road. So while he was crossing the road, అతను రోడ్ దాటుతున్నప్పుడు ఏమైంది అని మనం అంటున్నాం. సో వైల్ హీ వాస్ క్రాసింగ్. సో ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ మీనింగ్ అనేది ఉంది. సో ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఉంది. ఓకే, సో ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ హీ వాస్ క్రాసింగ్ ద రోడ్. సో ఇక్కడ మనకి పూర్తి అర్థం అనేది వచ్చింది. సో కాబట్టి వైల్ అనేది ఏమైపోతుంది? కంజంక్షన్. సో ఇక్కడ కూడా ఏంటి? కంజంక్షన్. ఇది కూడా కంజంక్షన్ అండ్ కంజంక్షన్. సో ఈ విధంగా ఇలాంటి కంజంక్షన్స్ కనుక మనం తీసుకుంటే వీటిని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ద థర్డ్ టైప్ ఈజ్ కాంపౌండ్ కంజంక్షన్స్. Compound conjunctions. Third one is compound conjunctions. So compound conjunctions are nothing but the combination of two conjunctions and which is used in the sentence. So two conjunctions కలిపి ఒక వాక్యంలో కనుక మనము యూజ్ చేసినట్టయితే సో వాటిని మనం ఏమంటామంటే కాంపౌండ్ కంజంక్షన్స్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మనకు as well as, as soon as, as much as. ఓకే, సో ఈ విధంగా మనము ఎక్సెట్రా మన ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకోవచ్చు. సో వీటిని మనం వాక్య రూపంలో కనుక తీసుకుంటే ముంబై as well as Chennai is a large city. ముంబై as well as Chennai is a large city. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ముంబై అండ్ చెన్నైని కలిపిన ఒక పదం ఏంటి? యాజ్ వెల్ యాజ్. సో దీన్ని మనం ఏమంటాము? కంజంక్షన్ అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్. he gives me the book as soon as I ask for it. He gives me the book as soon as I ask for it. సో ఇక్కడ కూడా దీన్ని మనం కంజంక్షన్ అని పిలుస్తాం. అండ్ యాజ్ మచ్ యాజ్.
earn as much as knowledge you can. అంటే నీకు సాధ్యమైనంత వరకు నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయొచ్చు అని మనం చెప్తున్నాం. సో ఈ విధంగా ఇలాంటి పదాలను కనుక మనం తీసుకున్నట్టయితే సో వీటిని మనము కాంపౌండ్ కంజంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవే కాకుండా మనకి అదర్ కంజంక్షన్స్ కూడా ఉంటాయి. సో బట్ వీటిని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్గా మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు కాన్సెప్ట్లో మనము కంజంక్షన్స్ గురించి నేర్చుకున్నాము. సో కంజంక్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. I hope you liked this video and subscribe our channel and try to forward to your friends and family members. Okay friends, thank you very much. In the next class we are going to learn about interjection. So that is our last parts of speech. Thank you.